హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ కార్య. టుడే ఏంటంటే మనకి క్విక్‌గా అయిపోయే ఒక స్నాక్ ఐటెమ్‌ని చూద్దాం. అదేనండి మోస్ట్ ఫెమిలియర్ పిడత కింద పప్పు. ఆంధ్రాలో చాలా స్పెషల్ కదండీ. బజ్జీలు వేసే బల్ల దగ్గర అయితే ఈ ఐటెం కంపల్సరీ ఉంటుంది కదండీ. దానినే మనం ఇంట్లో కూడా తయారు చేసుకొని ఆ ఫీలింగ్ తెచ్చుకుందాం రండి. దీనికోసం మనకి ఇంట్లో మరమరాలు కానీ అటుకులు కానీ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇంకెలాగూ మిగిలినవన్నీ మన ఇంట్లోనే దొరికేస్తాయి. ఒక కప్పు మరమరాలకి ఒక లెమన్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం, వేయించిన పల్లీలు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమోటోస్, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్. వీటన్నిటిని మిక్స్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని దానిలో ఫస్ట్ మరమరాలని వేసేద్దాం. నెక్స్ట్ రెడీగా ఉన్న వాటిని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. యాక్చువల్గా పిడత కింద పప్పు అంటున్నారు కదండి, దీనికి టేస్ట్ ఏ విధంగా వస్తుంది అంటారు? ఒకటి, పిడత కింద పప్పు వలన వస్తుందా? రెండు, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ యొక్క జ్యూసెస్ అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ ఇస్తుందా? మూడు, మిక్స్ చేసే విధానం వలన వస్తుందా? నాలుగు, ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ దానిలో యాడ్ చేయడం వల్ల వస్తుందా? అదే ఎక్స్ట్రా యాడ్ చేస్తారు కదండి, అరటికాయ బజ్జీ, సన్నపూస, ఇలాంటివి యాడ్ చేయడం వల్ల వస్తుందా? మీరేమనుకుంటున్నారు? ఓకేనండి, మనం ఇప్పుడు ఐటమ్స్ అన్నీ వేస్తాం కదా, వాటిని మిక్స్ చేసుకుందాం. నేనైతే మిక్స్ చేసేటప్పుడు మాత్రం కాంప్రమైజ్ కాను. గట్టిగా ప్రెస్ చేస్తూనే మిక్స్ చేసుకుంటాను. ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఇప్పుడు మళ్ళా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ దాన్ని మిక్స్ చేసుకోండి. అంతే, మన స్నాక్ రెడీ. ఇంకా టేస్టింగ్ టైం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇంకా బండి దగ్గర తిన్న ఫీలింగ్ రావాలంటే పొట్లం కంపల్సరీ కదండి. దాన్ని పొట్లం కట్టేసుకొని దానిలో వేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు బండి మీద చేసినట్లుగా వచ్చిందో లేదో నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. నాకైతే సూపర్ వచ్చిందండి టేస్ట్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే.